సో హాయ్ గాయ్స్, సో సామ్సంగ్ అనేది అఫీషియల్గా ఈరోజు మనకు వచ్చేసరికి సామ్సంగ్ గ్యాలక్సీ M51 మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఇప్పుడు ఈ మొబైల్ గురించి స్పెక్స్, అదేవిధంగా ఈ ప్రైస్లో ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా అనేది డిస్కస్ అయితే చేద్దాము. సో ఇక మనం ఫస్ట్ వచ్చేసరికి స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనము డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసరికి 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఈ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. సో సైడ్ అయితే మనకు వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనమాట. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు డాట్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి డిస్ప్లేగా మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. కలర్స్ కూడా మనకు బాగుంటాయి. సో మీరు సినిమా చూసేటప్పుడు లేకుంటే వీడియోస్ ప్లేయింగ్ చేసేటప్పుడు కూడా మనకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇక మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో సామ్సంగ్ వాళ్ళు అయితే యూజ్ చేశారనమాట. సో ఈ మొబైల్లో మనకు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో చాలా రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ మొబైల్స్లో వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తూ వచ్చారు. సో ఈసారి అయితే ఈ మొబైల్లో మనం వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే చూడొచ్చు అనమాట. సో మంచి గేమింగ్ ప్రాసెసర్ గా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రాసెసర్ కూడా మనకు మంచిది అయితే చెప్పొచ్చు. సో ఇక మనం వచ్చేసరికి కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనం రియర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకు 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి సోనీ IMX682 సెన్సార్ అయితే రావడం జరుగుతుంది. సో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5MP మ్యాక్రో లెన్స్, 5MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో మంచి కెమెరా సెటప్ అనేది చెప్పొచ్చు. సో ఇక మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. సో ఇక మనం వచ్చేసరికి బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో. సో ఈ మొబైల్లో మనం చూసుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా ఇందులో మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. బాక్స్ లోనే మనకు వీళ్ళు ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు, 25 వాట్స్ ఛార్జర్ ని కూడా. సో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి బ్యాటరీ అనే మనం చెప్పొచ్చు. సో అదే విధంగా ఇందులో వచ్చేసి మనము 2 సిమ్స్ ని ఒక మైక్రో SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా మనకు వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 తో గాను, అదే విధంగా మనకు One UI 2.1 తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక మనం స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో 6GB ప్లస్ 128GB, అదే విధంగా చూసుకున్నట్లయితే అనదర్ వేరియంట్ 8GB ప్లస్ 256GB అయితే ఉంటుందన్నమాట. సో మనం బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 25,000 అయితే ఉంటుందన్నమాట. అనదర్ వేరియంట్ చూసుకున్నట్లయితే 27,000 అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మనం కొనొచ్చా అంటే సో కొనొచ్చా అని నేను చెప్తాను. ఎందుకంటే సామ్సంగ్ అనేది ఒక మంచి బ్రాండ్ అనమాట. సో అదే విధంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకు బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది, 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్ కూడా మనకు వచ్చేసరికి 64, అదే విధంగా 12MP అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా మనకు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో సామ్సంగ్ మొబైల్లో ఈ స్పెక్స్ తో ఈ ప్రైస్ లో మొబైల్ కొనొచ్చా అంటే కొనొచ్చా అని చెప్పొచ్చు. ఎందుకంటే సామ్సంగ్ అనేది ఒక మంచి బ్రాండ్ కాబట్టి ఈ స్పెక్స్ తో ఆ ప్రైస్ లో మనం మొబైల్ అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తూ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.